ఇండియా ఎన్నికల నగారా అనే అంశంతో పాట్నాలో జన విశ్వాస్ మహార్యాలీ పాల్గొన్న ఇండియా కూటమి అగ్రనేతలు అంటూ కూడా మరో వార్తనైతే ఈనాడు ఈరోజు ఫ్రంట్ పేజీలో హైలైట్ చేసింది. ప్రధానంగా ఇండియా కూటమికి సంబంధించి బీజేపీ ఎలాగైతే మోడీ ఆధ్వర్యంలో ఎన్నికల శంఖారావానికి సిద్ధమైందో పలు రాష్ట్రాల్లో మోడీ బిజీ షెడ్యూల్ సుడిగాలి పర్యటన చేస్తూ ఉన్నారన్న వార్తను కూడా ఇచ్చున్నారు. సో ఈ క్రమంలోనే అటు ఇండియా కూటమికి సంబంధించిన పార్టీలు కూడా ఒకే వేదిక మీదకి వచ్చాయి. సో మొదటిసారి ఎన్నికల శంఖారావం రూపంలోనే ఎన్నికలకు సిద్ధమవుతున్నామన్న ఒక ఇండికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే నిన్న మనం చూసాం కూడా ఏదైతే పాట్నాలో ఇండియా కూటమిలోని పార్టీలన్నీ కూడా ఒక ర్యాలీని అయితే తీసే ఇక్కడ చూస్తున్నాం. ఆ సభలో ఎవరెవరు పాల్గొన్నారో ఆ ర్యాలీలో అనే అంశాన్ని కూడా బీహార్ రాజధాని పాట్నాలో ఆదివారం నిర్వహించారు. జన విశ్వాస్ ర్యాలీ అని కూడా దానికి పేరు పెడతాం జరిగింది ఇండియా కూటమి వైపు నుంచి. అదేవిధంగా చిత్రంలో డి రాజా, అదేవిధంగా ఏచూరు సీతారాం అండ్ దెన్ ఖర్గే అండ్ దెన్ ఇక్కడ చూసినట్లయితే లాలూ ప్రసాద్ యాదవ్ అండ్ దెన్ రాహుల్ గాంధీ అండ్ దెన్ తేజస్వి అండ్ ఏదైతే అఖిలేష్ యాదవ్. సో వివిధ పార్టీ నేతలంతా కూడా ఈ ర్యాలీకి హాజరై ఉన్నారు. చాలా ప్రిషియస్గా ఎన్డీఏకి వ్యతిరేకంగా ఈ అంశాన్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇండియా కూటమిలో సభ్యులంతా ఎందుకు కలవాల్సి వచ్చింది, ఎందుకు ఇండియా కూటమి ఏర్పాటు అనే ఆవశ్యకతను వివరిస్తూ వీళ్ళు జన విశ్వాస్ ర్యాలీని అయితే నిర్వహించడం జరిగింది. మొత్తం రాహుల్ గాంధీ, ఖర్గేతో సహా పలు పార్టీ నేతలంతా కూడా పాల్గొన్నారు. దీనికైతే మమత అటెండ్ అయితే కాలేదు. బట్ ఒకవైపు బెంగాల్లో కాంగ్రెస్తో పొత్తుకు కూడా మమత రెడీ అవుతూ వస్తుంది. బట్ ఇదే సమయంలో ఎంపీ సీట్లు పంచుకోవడానికి కూడా ఆల్రెడీ వాళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ కూడా కుదిరింది, మమతా బెనర్జీకి అండ్ దెన్ రాహుల్ గాంధీకి మధ్య, కాంగ్రెస్ పార్టీకి మధ్య. సో కానీ ఇక్కడ మాత్రం ఈ సభకు మమత గైర్హాజరయ్యారు. ఇది ఆలోచించాల్సిన అంశమే అనుకోవాలి. ఇంకా స్టాలిన్ లాంటి నేతలు కూడా మరి జన విశ్వాస్ ర్యాలీ ఇక కంటిన్యూ అవుతుంది అని కూడా వాళ్ళు నిన్న ప్రకటించడం జరిగింది. ఎన్నికల సమయం వరకు కూడా పలు రాష్ట్రాల్లో ప్రతిపక్ష సభ్యులు అంటే ఇండియా కూటమిలో ఉన్న సభ్యులంతా కలిసి ర్యాలీ నిర్వహించబోతున్నామని కూడా వాళ్ళు ప్రకటన చేశారు. ఆల్మోస్ట్ సదరన్ స్టేట్స్తో పాటు ఉత్తరాది మొత్తాన్ని కవర్ చేసేలా కూడా ఒక షెడ్యూల్ కూడా రిలీజ్ చేయబోతున్నారని అనుకోవాలి. ఇక ఇండియా ఎన్నికల నగారా అనే టైటిల్తోని ఈ అంశాన్ని ఈరోజు ఈనాడు హైలైట్ చేసే ప్రయత్నం చేసింది. పాట్నాలో జన విశ్వాస్ మహార్యాలీ పాల్గొన్న కూటమి అగ్రనేతలు